శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, లేదా ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసులో ఏవైనా పనులు కావాలంటే చాలా సులభంగా పూర్తయిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఉంటుంది. సమాజంలో పరపతి, హోదా, గౌరవము ఇవన్నీ పెరిగి సమాజంలో స్థాయి పెంచుకోవటానికి 10వ ఇంట్లో సూర్యుడు విశేషంగా సహకరిస్తాడు. ఇవన్నీ కూడా జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. బుధుడు కన్యారాశి వాళ్ళకి 11, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. తర్వాత 4 రోజులు 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాబట్టి జూలై 1 నుంచి జూలై 6 వరకు కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు విద్యారంగంలో వస్తాయి. నిరుద్యోగులకు కన్యారాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే యోగము మొదటి 6 రోజుల్లో జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో ఉంది. బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే యోగం జూలై 1 నుంచి జూలై 6 వరకు ఉంది. కానీ జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ 4 రోజుల్లో బుధుడి బలం కన్యారాశి వాళ్ళకి లేదు. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి జూలై 7, 8, 9, 10 తేదీల్లో వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే రోజు ఇంట్లో గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకోవటం, అలాగే గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం చేయండి. చివరి 4 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కన్యారాశి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకు కుజుడు 9వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బలం ఉండదు. ప్రాపర్టీస్ కొనటానికి బలం ఉండదు. ప్రాపర్టీస్ అమ్మటానికి బలం ఉండదు. ఒకవేళ ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా లాస్ట్ మూమెంట్లో అది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవడం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్తో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వీళ్ళందరూ కూడా బయటపడి కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో, అప్పుల ఆస్పెక్ట్లో, బ్యాంక్ లోన్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడటానికి కన్యారాశి వాళ్ళు కుజుడిని యాక్టివేట్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి. అలాగే శుక్రుడు 11, 12 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందగలుగుతారు. పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. రిలేషన్స్ బాగుంటాయి. ఇవన్నీ కూడా మొదటి 4 రోజుల్లో శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కానీ జూలై 5వ తేదీ నుంచి జూలై 10 వరకు ఈ 6 రోజుల్లో శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. యంత్ర పరికరాలు, మిషనరీ పార్ట్స్ మీద పనిచేసేవాళ్ళు, యంత్రాలు, మిషన్స్ మీద పనిచేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో ఈ చివరి 6 రోజుల్లో ఉంటాడు.
అలా జరగకుండా ఉండాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. కొన్ని రోజులు బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు, కొన్ని రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే అస్సలు 10 రోజులు యోగించట్లేదు. కాబట్టి మేజర్ గా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా
వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.